ఈరోజు కొన్ని విశేషమైన విషయాల గురించి తెలుసుకుందాం. అష్టరత్నాలు అని ఎవరంటారు? వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పురుషార్థము, వాళ్ళ స్థితిగతులు గురించి బాబా చెప్తున్నారు. అక్కడక్కడ చెప్పారు కదా బాబా, అక్కడక్కడ ఒక మురళిలో ఒక్కొక్క పాయింట్ చెప్పింటారు. అవన్నీ ఒకచోట కలిపి చదువుకున్నప్పుడు అష్టరత్నాల గురించి వివరణగా మనకు తెలిసి వస్తున్నాం. దాని తగిన పురుషార్థం ఎలా చేయాలి, అది ఎలా ఉంటుంది అనే విషయం మనకి బాబా తెలియచేస్తున్నారు. అష్టలక్ష్ములు, అష్టనారాయణులు అంటారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితిగతి గురించి తెలుసుకుందాం. మనం కూడా ఆ విధంగా తయారవుతాం. మన ఉద్దేశము, గురి గొప్పగా ఉన్నప్పుడే, పెద్దగా ఉన్నప్పుడే ఎంతో కొంత స్థాయికి మనం చేరుకోగలుగుతాం. శివ బాబా మహావాక్యం 6-8-70 ఆ మురళిలో చెప్పింది. అష్టరత్నాలు మనసులో లేదా సంకల్పంలో కూడా అలజడి చెందరు. ఏదైనా పరిస్థితి వస్తే ప్రభావం మనసు మీద కదా పడుతుంది. బుద్ధి కన్నా కూడా మనసు పైన ఎక్కువ ప్రభావం పడుతుంది. మనసే సంతోషపడుతుంది, మనసే బాధపడుతుంది, చింత చేస్తుంది కదా. ఎంత పరిస్థితి వచ్చినా వాళ్ళ మనసు అలజడి చెందదు. ఎంత మహావీర స్థితి చూడండి, స్థిరమైన స్థితి చూడండి, మనసు నిలకడగా ఉండే స్థితి చూడండి. రావణుని మహాసభలో ఆంజనేయ స్వామి తన తోకను చుట్టి పైనకి కూర్చుంటాడు నిలకడగా. తోక అంటే అలజడి, మనసు యొక్క సంకల్పాలు, వాటిని అదుపులో తెచ్చుకుని దానిపైన కూర్చుంటాడు హాయిగా. ఛాలెంజ్ చేస్తాడు, రావణ ముందరే కూర్చుంటాడు. నువ్వెంత నేనెంత అని ఆయన సభలోనే. ఎవరిది ఈ సభ? ఈ కలియుగం ఎవరి సభ ఇది? రావణుడి సభ. దీంట్లో కూర్చోవాలి. మనసు బుద్ధికి అంటితేనే కదా మనలో ప్రభావం పడేది. మనసు బుద్ధికి అది ప్రభావం పడలేదు, అంటలేదు అంటే మన స్థితిలో మనం ఉంటాం కదా. అది వాళ్లకు మనసులో ఎలాంటి సందర్భంలో ఏ పరిస్థితి కారణంగా కూడా అలజడి ఉండదు. 2-4-72 స్వపురుషార్థంలో, సేవలో సర్వుల ద్వారా సంతుష్టత సర్టిఫికేట్ లభించాలి. నా పురుషార్థంలో, నా గురించి నాకే, పరివారం ద్వారా, మీరు సేవలో, మీరు ఎక్కడికి వెళ్ళినా సేవలో ఉన్నప్పుడు అక్కడ ఆ సేవ ద్వారా అందరూ కూడా మీ ద్వారా తృప్తి పొందాలి, చెందాలి, తృప్తిని అనుభవం చేయాలి. ఇప్పుడు ఏ సేవ చేసినా కూడా తృప్తి పడతా, అందరినీ సంతుష్టము చేయగల కళ, విశేషత, ఆ తెలివితేటలు, ఆ స్ఫూర్తి వాళ్ళల్లో ఉంటుంది. ఆ సుగుణం, ఆ శక్తి, ఆ చమత్కారాలు కూడా ఉంటాయి. అవన్నీ ఉంటే కానీ అందరినీ తృప్తి చేయలేం. స్వపురుషార్థంలో, సేవలో సర్వుల ద్వారా సంతుష్టత సర్టిఫికేటు లభిస్తుంది. ఉన్నారా? అందరూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? మీకు మీరే ఇష్టపడుతున్నారా? మీ పురుషార్థంలో కూడా బాగుందా మీకు స్థితి? పర్వాలేదు, నాకు అప్పటికి ఇప్పటికీ పురుషార్థంలో ఉన్నతి చెందుతున్నాను, సాటిస్ఫై అనిపిస్తుందా? పోన్లే, అష్టరత్నాలతో లేకపోయినా ఎప్పటికిప్పుడు ఈ స్థాయికి, ఉన్న స్థాయిలో కూడా తృప్తి పడుతూ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఆ స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుంది. స్వపురుషార్థంలో, సేవలో సర్వుల ద్వారా సర్టిఫికేట్ లభించాలి. అది కాగితపై ఏమి రాసి లభించదు కదా, వాళ్ళు మనసులో చెప్పుకుంటారు, అనుకుంటారు. అనుభవం ద్వారా తెలుస్తుంది. సర్వాత్మలను సంతుష్టం చేయటంలో ఎవరైతే విజయం పొందుతారో వారే ఇష్టదేవతగా, విజయరత్నంగా అవుతారు. మా ఇంటి దేవుడు, మా ఇలవేల్పు అంటారు కదా. ఎప్పుడు అందరినీ సంతృప్తి పరిచే దేవతగా అయినప్పుడే మిమ్మల్ని అందరూ కూడా మా ఇంటి దేవతగా ఇష్టపడతారు. ఇష్టదేవతగా
విజయరత్నంగా అవుతారు. ఎన్నో పరిస్థితులు వస్తాయి, వీటన్నిటిపై కూడా విజయాన్ని పొందాలి. 3 రకాల సంతుష్టత లేకపోతే అష్టరత్నాల్లోకి రాలేరు. స్వయము, సర్వుల ద్వారా మరియు సేవలు. అంటే మనం ఉంటాం కదా, మనకంటూ పరివారం చుట్టూ నా పక్క ఉంటారు కదా, అందరూ కూడా ఒక 10 మంది 50 మంది పరివారం ఉన్నారు కదా, వాళ్ళందరూ తృప్తి పడాలి. సేవలో కూడా పబ్లిక్ కూడా నా ద్వారా సంతృప్తి చెందాలి. ఈ 3 ఉన్నప్పుడే అష్టరత్నాల్లోకి రాగలుగుతారు. ఇంట్లో వాళ్ళే ఇష్టపడుతున్నారు, పోనీ మన లౌకిక సభ్యులే కదా మన ఇంట్లో వాళ్ళు ఎక్కువగా. ఇక్కడ మాకైతే జ్ఞానంలో ఉన్నాం కాబట్టి జ్ఞానంలో ఉండేవాళ్ళు మాకు సభ్యులు. లౌకిక వాళ్ళైతే మాకు పెద్దగా సంబంధాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా నేను సంతృప్తి యొక్క అనుభూతి చేయాలి. వాళ్ళు నా గురించి సంతృప్తి పడాలి, నాకు కూడా వాళ్ళంటే చాలా సంతృప్తి అని అనిపించాలి. వాళ్ళు ఎట్లా నడుచుకుంటారు, వాళ్ళు సోమరిగా ఉంటారు, వాళ్ళు లేటుగా నిద్రలేశారు, వాళ్ళు సరిగా యోగం చేయరు, అట్లా చూసుకుంటా కూడా గమ్మునే ఉండిపోతారు, కేవలం తింటారు, నడుస్తారు, వెళ్ళిపోతారు, అంతే, బాధ్యత తీసుకోలేదు. ఇట్లా ఎన్నో భావాలు ఉంటుంది యజ్ఞంలో కూడా. ఇవన్నీ ఉంటూ కూడా బాబాకు చెప్తూ సూక్ష్మ సంకల్పం ద్వారా వాటిని అన్నిటి కూడా రెడీ చేసుకుంటూ అలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. వాక్కు ద్వారా కరెక్ట్ అయ్యేది తక్కువ, సంకల్పం ద్వారా అయ్యేది ఎక్కువ ప్రభావం. అంటే కొద్ది లేట్ అవుతుంది ప్రభావశాలి. కొన్ని అయితే ఫాస్ట్గా జరుగుతుంది, సెకండ్లలోనే మార్పు జరుగుతాయి కొన్ని విషయాలు. 3 శివబాబా మహావాక్యం. వాళ్ళు ఎట్లుంటారు? కర్మభోగం తీవ్రంగా ఉన్నప్పుడు, కర్మభోగం తీవ్రంగా ఉన్నప్పుడు అంటే అప్పులందరూ ఒక్కసారిగా వచ్చి పైన పడిపోయినప్పుడు, శారీరకంగా, మానసికంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా, స్వభావ సంస్కారాల పరంగా అన్నీ ఒక్కసారిగా ఫైట్ చేస్తాయి. దాన్ని చెప్తున్నారు బాబా. కర్మభోగం తీవ్రంగా ఉన్నప్పుడు అది పరీక్షా సమయము. మీకు పరీక్ష, అది పరీక్ష ఎంతసేపు ఉంటుంది? సంవత్సరం అంతా చదివితే 3 గంటల పరీక్ష, అవునా కదా? మనకు ఈ సంగమ యుగం ఒక 100 సంవత్సరాల్లో మనకు 30, 40, 50 వాళ్ళ స్థాయి బట్టి, సీనియారిటీ బట్టి ఉంది. దీంట్లో కొద్ది సమయం మనకు ఉంటుంది. 1 year, హాఫ్ ఇయర్, 6 months, ఒక మ్యాక్సిమం 2 months, 2 years కూడా ఉంటాయి కొన్ని సందర్భం వాళ్ళ స్థాయిని బట్టి. ఇది పరీక్షా సమయం అని తెలుసుకోవాలి. పరీక్ష ఏమి ఎక్కువ సమయం, కానీ ఆ సమయంలో నువ్వేమేమైతే పురుషార్థం చేసావో, ఇందువరకు ఏం చేసావు, వాటన్నిటినీ అక్కడ ప్రయోగించి ఆ పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది. కర్మభోగం తీవ్రంగా ఉన్నప్పుడు అది పరీక్షా సమయం. కర్మేంద్రియాలు పూర్తిగా కర్మభోగానికి వశమైనప్పుడు, కర్మేంద్రియాలు పూర్తిగా కర్మభోగానికి వశమైనప్పుడు కర్మయోగంలోకి పరివర్తన చేసుకుని సాక్షి అయి కర్మభోగాన్ని అనుభవించేవారే అష్టరత్నాలు. శరీరం పూర్తిగా ఏమవుతుంది? డల్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది కదా, నడవలేము, చేయలేము, మాట్లాడలేము, అంత కుంగ తీసేస్తుంది కదా. అంటే ఇంద్రియాలు పూర్తిగా కర్మభోగానికి ఏమైపోయి దాని ప్రభావంలోకి వచ్చేసాయి. అంటే కోమా స్టేజ్. కోమాలో ఉండే వాళ్ళకి వాళ్ళ మనసులో మాత సంకల్పాలు నడుస్తాయి, చెప్పాలనుకుంటారు, కానీ చెప్పడానికి వాళ్ళు ఏ ఇంద్రియాలు సహకరించదు ఆ సమయంలో. ఈ పాయింట్ ఎంత బాగా బాగా వివరిస్తారంటే, చెప్పడం సార రూపంగా చెప్పేస్తారు. మాకు పూర్తిగా కర్మభోగానికి వశమైనప్పుడు అంటే చేసిన కర్మకు అనుభవించాలి కదా. ఆ అనుభవించడాన్ని ఏమంటారు? కర్మ భోగము అంటారు. చిన్నవాళ్ళకైనా ఉంటుంది, మధ్యస్థం వాళ్ళకు ఉంటుంది, మహారథులకి ఉంటుంది. దానికి వశనమైనప్పుడు ఏం చేస్తారు వీళ్ళంటే ఆ కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసుకుంటారు. అట్లే మంచం మీద పడుకున్నారు, మనసు బుద్ధి ఎందుకు పనిచేస్తూ ఉంది అనుకుందాం, లేయలేరు, చేయలేరు. అక్కడ ఏం చేస్తారు? సూక్ష్మంగా మనసా సేవ స్టార్ట్ చేస్తారు. అందరూ బాగుండాలి, అందరికీ నేను శక్తిని ఇవ్వాలి. అప్పుడు కూడా విశ్వ కళ్యాణ భావన వాళ్ళకేమీ తగ్గదు.
ఎంత కుంగదీసినా శారీరకంగా ఆ శరీర ప్రభావం మనసు మీద పడినా మనసులో ఆ శ్రేష్ఠ ఆలోచనలు శ్రేష్ఠ భావాలు వాళ్ళకు మెదులుతూ ఉంటున్నాం. ఇంకొంతమంది ఒళ్ళు బాగలేనప్పుడే, అంటే మనం తిరుగుతూ నడటం కూడా జరుగుతుంది, మరీ అంత ఒళ్ళు బాగలేదేం లేదు, పర్వాలేదు, అయినా కూడా ఏం చేస్తారు, బాబా సేవ ఏదో ఒకటి తీసుకొని ఆ సేవలో బిజీ అయిపోతారు. చూడండి, 1 నెల 15 రోజులు అనుభవించాల్సిన ఆ జ్వరము ఆ భోగము ఒకే 10 గంటల్లో ఒకే 10 నిమిషాల్లో తేలిగ్గా దాటి, ఎప్పుడైతే సంపాదన ఉంటుందో, కర్మ భోగం అంటే రుణము, అప్పులోళ్ళకి అప్పు తీర్చాలి. అప్పుడు ఇక్కడ సంపాదన చేస్తున్నావు, శ్రేష్ఠ కర్మ చేసి సంపాదన చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది, ఆ భోగము సమాప్తి అయిపోతుంది. గబగబాని సంపాదిస్తావు, వాళ్ళకు బాకీలు ఎవరికి ఇవ్వాలన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. తెలివైన వాళ్ళు అష్టరత్నాలు కర్మభోగాన్ని కూడా కర్మయోగంలోకి పరివర్తన చేసుకుంటారు. మనకి ఎప్పుడు వస్తుందంటే అమృత వేళ లేసేటప్పుడు వస్తుంది, నిద్ర లేసేటప్పుడు వస్తారు. అయ్యో నిన్నంతా చాలా కష్టపడ్డాము, బయటంతా తిరిగాము, చాలా ప్రయాణం చేశాము, కొంతసేపు పడుకుంటే ఏముంది, ఈరోజు రేపు కౌంట్ చేసుకుందాంలే అనుకుంటాం. కానీ బాబా ఏమంటారు, కర్మభోగ సమయంలోనే, అంటే ఒళ్ళు బాగలేదు, తలనొప్పిగా ఉంది, చేతులు కాళ్ళంతా లాగుతుంది, ఈరోజు రెస్ట్ తీసుకున్నాము, మళ్ళగా ఉంటే సాయంత్రం కూడా యోగంలో బాగా చేసుకుందాంలే అనుకుంటారు కదా. కానీ అష్టరత్నాలు కర్మభోగాన్ని కూడా కర్మయోగంలోకి పరివర్తన చేసి దాన్ని సమాప్తి చేస్తారు. అంటే ఫాస్ట్గా ఏమవుతుంది, ఆ కర్మభోగం తీరిపోతుంది, సమాప్తి అయి. అన్ని రకాల కర్మభోగాలకి శ్రేష్ఠ కర్మ లేదా శ్రేష్ఠ సంకల్పాలే మందు. సంపాదన అప్పు తీర్చడానికి ఆధారము శ్రేష్ఠ సంకల్పాలు మరియు శ్రేష్ఠ కర్మ. ఇది నీకు అన్ని రకాల కర్మభోగాలను సమాప్తి చేస్తుంది. ఆ శ్రేష్ఠ కర్మ అంటే ఏమి, జ్ఞానము, వినడము, వినిపించడము, అందరికీ తెలిపించడము, సందేశం ఇవ్వడము. యోగం చేయడం, బాబా నుంచి శ్రేష్ఠ సంకల్పాలు చేసి యోగశక్తిని అనుభవం చేయడం, ఇతరులకు ఆ యోగాన్ని పంచడము, ధారణ చేయడం, మంచి గుణాల యొక్క ధారణ చేయడము, నడిచి గుణాలను అందరికీ అనుభవం చేయించడము, యోగదానం చేయడం, గుణదానం చేయడము. గుణదానం అంటే ఇంకా అక్కడ దండించేది, కరెక్ట్ చేసేది, చెప్పేది ఉండదు. మౌనంగా నేను నడుచుకుంటూ మనం నడిచిన నడవడిక కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది నిదానంగా రిసీవ్ చేసుకుంటారు. తద్వారా వాళ్ళ గుణాన్ని వాళ్ళు మార్చుకుంటారు. తనువుతో, ధనముతో, మనస్సుతో, ఏమేమి వీలైతే జనముతో, అన్నిటితో కూడా నువ్వు శ్రేష్ఠ కర్మను చేసుకోవచ్చు. తనువు, మనసు, ధనము, మనసా వాచ కర్మణ, సంకల్పము, సమయము, సంపద, వీటన్నిటితో కూడా మనం శ్రేష్ఠ కర్మలను చేసుకోవచ్చు. చేద్దామా, శ్రేష్ఠ కర్మ చేద్దామా. జ్వరం వస్తుంది, కుంగదీస్తుంది అంటే మనం సంపాదించిన పుణ్యఖాత ఇంకా బ్యాలెన్సు సరిపోలేదు. ఆ బ్యాంకులో ఒక 10 లక్షలు, ఈ బ్యాంకులో ఒక 50 లక్షలు, ఈ బ్యాంకులో ఒక 7 లక్షలు ఆడాడు వేసి పెట్టేసావు అనుకో, నీకు టైంకి అది ఏమవుతాయి, ఉపయోగపడతాయి. అంత సంపాదించినారు, పోనీ సంపాదించినారు లేదా, సంపాదించాలని ఆశ ఉందా లేదా, చల్లారిపోతా ఉందా, యోగాగ్ని, మనసు యొక్క స్నేహం యొక్క అగ్ని తగ్గిపోతుందా చూసుకోవాలి. చిన్న చిన్న వాటికే మనం తృప్తి పడకూడదు. బావిలో ఉండే కప్ప ఒక చిన్న విషయానికే ఇదే నా సముద్రము, ఇదే నా ఇల్లు అని పొంగిపోతా ఉంటుంది. అది కాదు, ఇంకా దీంట్లో సంపాదించవలసింది, తెలుసుకోవాల్సింది, పొందవలసింది ఎంతో ఉంది. రాత్రి పగలు దీన్ని మనం దాటుకోవాలి. కాబట్టి కర్మభోగాన్ని ఏం చేయాలి, కర్మయోగంలోకి పరివర్తన చేయాలి. కొన్ని యోగమే పనిచేస్తాయి, కొన్నిటికి కర్మయోగమే పనిచేస్తాయి. ఆ భోగం ఎలాంటిది వచ్చి తాకుతా ఉంది నీకు తెలవాలి. బుద్ధికి ఏ రూపంగా ఇక్కడ నేను అనుభవిస్తున్నాను దాన్ని బట్టి బాబాతో వెరిఫై చేసుకుంటే కర్మ యోగం కావాలన్నా, యోగ శక్తి కావాలని నీకు అర్థమైపోతుంది. వాటి ద్వారా ఆ భోగాన్ని మనం దాటుకోగలము. అష్టరత్నాలలో అష్టశక్తులు సదా స్థిరంగా ఉంటాయి.
వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ ఆత్మలో అలా స్థిరంగా ఉంటుంది. అష్టశక్తులు: పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, నిర్ణయ శక్తి, అన్నీ కూడా సహయోగ శక్తి, సంసిద్ధతా శక్తి, సంకీర్ణ శక్తి, అన్నీ కూడా వాళ్లకు రెడీగా ఉంటుంది. మనకి యోగ శక్తి స్థిరంగా ఉండడం కష్టంగా ఉంది. ఒకసారి ఉన్న యోగం ఒకసారి ఉండటం లేదు. కనీసం యోగమన్న స్టాండర్డ్గా ఉంటే అట్లా నిండు స్థితిని ఆత్మలో నిండుకొని తెల్లవారి, సాయంత్రం, రేపు ఒకవేళ యోగం చేయకపోయినా ఏ పనిలో బిజీ అయిపోయినా ఆ యోగ స్థితి నీకు తగ్గలేదు అంటే, కర్మయోగం నీలో పెరిగింది అంటే, ఇంకా ఆ తర్వాత శక్తులు నీలో నిండే ప్రయత్నం నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది. యోగం స్థిరంగా ఉంది అంటే మనోబుద్ధులు చలించదు, కన్ఫ్యూజ్ అవ్వదు, టెన్షన్ పడదు, ఆలోచించదు, చింతల్లోకి వెళ్ళదు. ముందు ఆ స్థితిని తయారు చేసుకో. ఎక్కువ స్థితి యోగానికి కేటాయించు. ఆ యోగ బలం పెరగాలంటే శ్రేష్ఠ కర్మల బలం, శ్రేష్ఠ ధారణల బలం పెంచుకుంటూ ఉన్నప్పుడే యోగ బలం కూడా పెరుగుతుంది. కొందరికి పుట్టుకతోనే వాళ్ళ నంబర్ బట్టి మంచి యోగం ఉంటుంది, జన్మ తీసుకున్నప్పటి నుంచే. ఇంకొంతమందికి స్లోగా ఒకటి సాధన చేసుకుంటూ స్థితి వస్తూ ఉంటే మంచి యోగ పుష్కలంగా వచ్చేస్తారు. కొంతమంది మంచి ఉంటుంది, పోను తగ్గించుకొని పొరపాట్లకు వెళ్ళి నష్టం చేసుకుని సాధారణ ఆత్మగా అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీ స్థితి ఏదో, మీ నంబర్ ఏదో మీరే చూసుకోవాలి. ఒకప్పుడు నేను బాబా బిడ్డ అయినప్పుడు నేను ఎన్ని గంటలు యోగం చేస్తా ఉంటా, ఎంత స్థితి నాలో ఉండేది, ఎంత అనుభవం నాలో వైబ్రేషన్స్ ఉండేది. అప్పుడు ఆ స్థితి ఇప్పుడు ఉందా నాకు? ఎందుకు ఉండటం లేదు? ఎలా పోగొట్టుకున్నాను? ఏమి కారణం అని మీకు మీరే చూసుకోండి. 2 బాబాతో కూడా అమృత వేళ బాబ్దాదాతో కూడా మాట్లాడండి. ఆయన కూడా మీకు సంకేతాలు ఇస్తారు. తద్వారా మీరు దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. బాబా చెప్తున్నారు, ఈ విధమైన అష్టదేవతలే భక్తులకి అల్పకాలిక శక్తుల వరదానము ఇచ్చే ఇష్టదేవతగా ఉంటారు. శక్తులకు వరదానం ఇవ్వాలి. భక్తులకు మనసులో ఉండే అభిప్రాయాలను, అవసరాలను, కోరికలను తీరుస్తుంది దేవత. కానీ అల్పకాలికంగా వాళ్ళు గట్టెక్కడానికి, వాళ్ళ పరిస్థితి దాటుకోవడానికి కొంత శక్తి కూడా మనం వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. పురుషార్థం లేకుండానే మన శక్తిని వాళ్ళకి పెట్టుబడిగా ఇవ్వవలసి ఉంటుంది. అది వాళ్ళకేమి స్థిరంగా ఉండదు, అల్పకాలికంగా ఉంటుంది వాళ్ళల్లో. వాళ్ళకు ఆ సమయానికి ఉపయోగపడి ఆ పరిస్థితి నుంచి గట్టు ఎక్కడానికి కావలసినంత సమయమే ఆ శక్తి వాళ్ళల్లో ఉంటుంది. ఇలాంటి శక్తులు ఇవ్వగలిగిన వాళ్ళని ఏమంటారు? అష్టరత్నాలు అంటారు. ఎక్కడ శక్తులు, అన్ని కోరికలు, అన్ని రకాలు కూడా తీరుతూ ఉంటుందో వాళ్ళ దగ్గరే భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. కొండపైన వెంకటేశ్వర స్వామికి భక్తులు రోజుకి 80,000-90,000 1,00,000 వస్తూనే ఉంటారు. అంటే మంచి పురుషార్థి ఆత్మ. అందుకే మంచి అవ్యక్త స్థితిలో ఉంటారు. ఆయన ఇంకేం నిలబడుకో ఉంటాడు, అవ్యక్త స్థితిలో ఉంటారు. సగం కళ్ళే తెరిచి ఉంటుంది. ఎక్కువ యోగ స్థితిలో ఉండి వైబ్రేషన్ అందరికీ ఇస్తూ ఉంటారు. ఆ స్వరూపాన్ని అందరికీ దర్శనం చేయిస్తూ ఉంటారు. ఆ దర్శనం చూస్తే కూడా వీళ్ళకి బుద్ధి తేలికైపోతుంది, మనసు ప్రశాంతం అవుతుంది. అప్పుడు ఏదైనా వీళ్ళు అనుకునేది, సంకల్పం చేసుకునేది, అవన్నీ కూడా వాళ్ళు ఆ స్థితిలో ఉండి వీళ్ళు చేస్తే వీళ్ళ సంకల్పాలు కూడా ఫలిస్తాయి. ఇప్పుడు మంచి యోగం జరగని అందరూ ఏమనుకుంటే అన్ని పటపటపటాన్ని జరిగిపోతుంది. అందుకు యోగ సాధన తగ్గకూడదు. మన బ్యాచ్లో ఏమంటే డ్రాబ్యాక్, రోజు క్లాసెస్ లేవు మనకి. ఎప్పుడో ఆడికో, అమావాస్యకో, పౌర్ణమికి, అమావాస్యకి మనకు క్లాసులు. ఇంట్లోనే మనం కరెక్ట్గా చదువుకుంటామంటే ఉన్నారు దీంట్లో బ్యాచ్లు, లేదని లేదు. కానీ మనం చదువుకునేది నలుగురిలో కూర్చొని చదివి విని స్థితిని తయారు చేసుకునే దాంట్లో చాలా తేడా. దగ్గరగా ఉండే అయ్యో అంత 2 కిలోమీటర్లు వెళ్ళాలనే సెంటర్ ఎవరు వెళ్తారు, ఇక్కడ మనకు టైం లేదు కదా, ఇక్కడ ఫోన్లో చూసుకునేద్దాంలే, మళ్ళీ మన సేవకు వెళ్ళిపోదామని వాళ్ళకి ఏదో లౌకిక బాధ్యతలు కూడా ఉంటాయనుకోండి. ఇది రోజు రెగ్యులర్గా ఫౌండేషన్ పడి ఉన్న వాళ్ళకి ఆ స్థితి వేరు. అందుకని బాబా ఏమంటారు,
రాజయోగికి 4 స్తంభాలు స్థిరంగా ఉండాలి అంటాడు బాబా. అందులో ఏం చెప్తారు? ఫస్ట్ బ్రహ్మచర్యము, సాత్విక ఆహారము, సత్సంగము, దైవీ గుణాలు అంటాడు. మంచి యోగం ఉంది, కానీ కఠినంగా మాట్లాడేస్తున్నావు. అంటే నువ్వు కూడా కఠినంగా ఊరికే రాలేదు, వాళ్ళు ఏదో వ్యవహరిస్తున్నారు కాబట్టి నీకు బాధ వచ్చి కఠినంలోకి వస్తున్నావు. అయినా కానీ నీ యోగం ఏమవుతుంది? తగ్గిపోదు. ఒక చిన్న దైవీ గుణం లేకపోయినా నీకు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏమవుతుంది? రోజు రోజుకి తగ్గిపోతా వచ్చేస్తుంది. రోజు ఉండాలి. ఇట్లా బట్టీల్లోనే కాదు, మన ఇంట్లో కూడా మనం బట్టి దానికన్నా అవర్స్ టైం మనం కేటాయించాలి, కూర్చోవాలి. ఆ సమయంలో ఆ దానికి తప్ప ఆ సమయాన్ని వేరే విషయాలకు ఉపయోగించకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా అట్లా తలకు మించి వచ్చేస్తే కూడా మళ్ళీ సాయంత్రం లోపల పడుకునే లోపల మళ్ళీ 2 hours ఏం చేయాలా? 10 నుంచి 12, నైట్ పడుకునేటప్పుడు 9 నుంచి 11 దాన్ని ఏం చేయాలి? మళ్ళీ అక్కడ పూర్తి చేసి మళ్ళీ ఏం చేయాలి? మీరు పడుకో. అంత సంలగ్నత ఉందా? ఉండాలి. దానికి పురుషార్థం పైన అంత గమనం ఉంటేనే ఆ స్థితికి మనం చేరుకోగలం. వెనక నుంచి మీ పురుషార్థము స్థితి బాగుంటే ఇక్కడికి వస్తూనే బాగా టాప్గా ఎక్కుతారు, గబగబగబా అని స్థితి పెరుగుతుంది. మీరు వచ్చిందే డల్గా వస్తున్నారంటే ఇక్కడ ఎక్కడానికే 4-5 రోజులు పట్టిపోతారు. మీలో నిండి మీరు కళ్ళు తెరిచి అబ్బా మనం బాగున్నాం, ఎవరు నేను అనే తెలుసుకునే స్థాయికి, అంటే మూర్ఛ పడిపోయినారు కదా, ఆ మూర్ఛ నుంచి బయటపడేదానికి 4 పడిపోతాం. ఇంకా మళ్ళీ ఎప్పుడు మీకు బలం నిండేది? మాయని మీరు ఎప్పుడు కొట్టేది? అది ఎప్పుడు పడిపోయేది? మీరు ఎప్పుడు జయించేది కదా? అదే చెప్తున్నారు బాబు. ఈ విధమైన అష్టదేవతలే భక్తులకి అల్పకాలిక శక్తుల వరదానము ఇచ్చేది ఇష్టదేవతగా అవుతారు. ఇష్టదేవత అంటే ఇలవేలు, నాకు ఇష్టమైన దైవము, మా ఇంటి దేవుడు అంటారు. ఏమి ఇవ్వాలి వాళ్ళకి? కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేయాలి. ఇది ఎన్నో పాయింట్? 3వ పాయింట్. నోట్ చేయండి, సార రూపం చేయండి. డీటెయిల్ అయితే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను, సారాన్ని మాత్రం సెంట్రల్ ఐడియాగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏముంటుంది? అష్టశక్తులకి, అష్టరత్నాలకి ఏముంటుంది? మొదటి పాయింట్ మనసులో కూడా ఎలాంటి పరిస్థితుల్లో, మనసులో లేదా సంకల్పాల్లో అలజడి ఉండదు. 2 సంతుష్టత సర్టిఫికేట్ లభిస్తుంది. 3 కర్మభోగాన్ని పూర్తిగా ఇంద్రియాలన్నీ కర్మభోగానికి వశమై, అంటే బలహీనమైపోయి ఏం చేయలేని స్థితిలో కూడా వాళ్ళు కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసుకుని, అలా చేసుకుని తను పికప్ అయ్యేది కాకుండా ఇతరులకు కూడా సూక్ష్మ శక్తులను అల్పకాలికంగా ఇవ్వగలరు. అవును, ఒక మధ్యస్థంగా. అందుకే జ్వరము, జలుపు, తలుగు నొప్పి అంటారు కదా, అబ్బా 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 అని పడుకోకూడదు. లేచి మళ్ళీ గబగబాని మన సేవల్లో తిరిగి చేసి చూడవే మీకు అంటను కూడా అంటుంది, పరిగెత్తిపోతాయి. లౌకికంలోనే అలవాటు, మనకు అనుభవం. ఎప్పుడైతే చిన్న చిన్నవి వచ్చినా కూడా మనం టాబ్లెట్ ఇవేమి కూడా అనిపించదు. మన బాధ్యత మనం చేయాలని అని అనుకుని ఒక ఫీలింగ్లో ఉండి వాటిని ఫుల్ఫిల్ చేయడంలో మనం తపనగా ప్రయాసగా ఉంటాము, మంచి జోరుగా. ఆ జబ్బులో ఏమి కూడా మనల్ని చేయలేని, టాబ్లెట్ కూడా వాడాల్సిన అవసరమే ఉండదు. అంటే కర్మభోగం ఏమైంది అక్కడ? లౌకికంలో తెలియకుండానే అట్లా అయిపోయింది, బాగా అనుభవం అయింది. కాబట్టి ఇప్పుడు చెయ్యండి, మీకు శ్రేష్ఠ కర్మ అంటే ఏదో తెలుసు కదా, చేసుకోండి అంటాడు బాబా. మీరు ఉన్న చోట ఒక 4-5 పాఠశాలన్నా ఉండాలి. నా అనుభవంలో మీరు ఉన్న చోట మీ ఇండ్ల చుట్టూ ఒక 4 పాఠశాలైనా ఉండాలి. ఒక 4-5 కిలోమీటర్ల లోపల బండేసుకుని వెళ్ళి అక్కడ తయారు చేస్తే మీకు మంచి బలం లభిస్తుంది. ఇక్కడ వస్తే కూడా ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది. అందరికీ ఒకే శక్తి లభించదు. ఎవడు ఆయన కూడా వ్యాపారస్తుడు. ఎవరైతే తనకు బాగా కష్టపడతారో, తనల్ని ఎక్కువ ఇష్టపడతారో, మా ఎంత ఆకర్షించినా చీపో అని పక్కకు తోయగలుగుతారో అలాంటి వాళ్ళని ఆయన ఆదరిస్తాడు, ప్రీతి ఇస్తాడు, శక్తి ఎక్కువ ఇస్తాడు. కొంచెం అట్లా పోతుంది మనసు, కొంచెం ఇట్లా ఉంది అంటే దాని తగిందే వస్తుంది. మా ఆయన ఆంజనేయ తంతాడు పట్టుకొని ఆయన గదెత్తుకుని కొట్టినా అంటే తల మీద మళ్ళీ ఏడ భూత ప్రేతాలు ఎక్కడ ఒక కొన్ని మైళ్ళ దూరంలో ఏడ కనపడవు. అంత బలం, అంత ధైర్యం, అంత స్వామి భక్తి.
అలాంటి స్థితి మనకు కూడా బాబా పట్ల ఉండాలి. నెక్స్ట్ 4వ పాయింట్, అష్టరత్నాలలోకి కేవలం శక్తులే కాదు పాండవులు కూడా వస్తారు. ఆత్మరూపంలో అందరూ సోదరులే అనే పాఠం పక్కాగా ఉన్నవారు వస్తారు. అంటే ఈమె అక్కయ్యలాగా ఉంది అని అనిపించకూడదు, మనకి ఈయన అన్నయ్యలాగా ఉండాలి అనిపించకూడదు. అనిపిస్తూ ఉంది అంటే ఇంకా మనం శరీర భావనలో ఉన్నాం, శరీర భ్రాంతిలో. అందరిలో ఉండేది ఆత్మ, అంతా మనలాంటి ఆత్మలే, భగవంతుని సంతానమే అనే స్థాయిని వాళ్ళు కాన్షియస్లో దాటుకొని ఉంటారు. మనం ప్రాక్టికల్గా వచ్చామా? అందుకే బాబా మొదటి పాఠం ఇచ్చాను నాయన, ఆత్మ అనే పాఠం. దాంట్లో ఎంత చదువుకున్నావు, ఏ స్థాయికి ఎదిగావు, ఏ స్థాయిలో ఉన్నావు, నీకు నువ్వే చెక్ చేసుకో అంటాడు బాబా కదా. కోపం, ఒకరిని చూస్తే మనకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, అనిపిస్తుంది లేదా కొన్ని సందర్భాలు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ శరీరం మనకి, వాళ్ళ చేష్టలు మనకి, వాళ్ళ స్వభావ సంస్కారాలు మనకి అనిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. అందువల్ల మనసు దానికి తగినట్లుగా స్పందిస్తూ ఉంది. అంటే అష్టరత్నాల్లో అనే సిమ్టమ్స్ ఇంకా మనకి తయారు కాలేదు. ఆ స్థాయి కనీసం ఎదగాల. ఫౌండేషన్, ఇల్లు కట్టాలంటే ముందు కింద ఫౌండేషన్ వేస్తారు కదా, కాంక్రీట్ పోసి స్థిరంగా. ఆ స్థాయి అయినా తయారైతే మళ్ళీ కాబట్టి బిల్డింగ్ కట్టకుండా ఉంది నిదానంగా. బాబా చెప్తున్నారు, అష్టరత్నాల్లో కేవలం శక్తులే కాదు పాండవులు కూడా వస్తారు. ఆత్మరూపంలో అందరూ సోదరులు అనే పాఠం పక్కాగా ఉన్నవారు వస్తారు. ఒకటి సాధన ద్వారా, 2 యోగము ద్వారా, 3 మననము ద్వారా ఈ ఆత్మాభిమాని స్థితి మనకి వస్తుంది. కేవలం మననమే ఇవ్వదు, కేవలం సాధనే ఇవ్వదు, శక్తి కూడా నిండాలి. నిండుతూ మనసు బుద్ధి అలా ఎక్కుతూ అవన్నీ చూస్తుంది. ఇక్కడుంటే ఇవి కనిపిస్తాం. అదే చెట్టుపైకి ఎక్కితే ఆ కొండపై ఉండేవన్నీ కనిపిస్తాయి. ఇంకా పైకి పోతే కొండకు అపకుండే విషయాలు కూడా కనబడతాయి. ఇది స్థితి అంటారు. మనోబుద్ధుల ద్వారా ఆ స్థితిని చేరుకుంటే అన్ని లోకాలు కనపడతాయి. సత్యుగంలో నువ్వు ఎన్ని జన్మలు తీసుకుపోతావు అవన్నీ కూడా నీకు ఇక్కడే కళ్ళకు కనపడినట్లుగా కనిపిస్తుంది. ఇంకా మనం బురదలో పూడుకొని పోయి ఉన్నాము. ఈ బురద నుంచి బయటపడే ప్రయత్నం చేసినప్పుడే, వచ్చిన కొంతైనా చూడగలిగినప్పుడే అరే ఆ స్థాయి యొక్క పురుషార్థం మనం చేయాలి అనే ఆకాంక్ష, అభిలాష ఎయిమ్ మనలో ఏర్పడుతుంది. ఈ బురదకు సంబంధించిన ఆలన పాలన, ఆశలు పాశలు వీటిలోనే మునిగిపోయాం 63 జన్మలు. ఈ బురద ఇంత టేస్ట్గా ఉంది అనుకుని ఇస్తున్నాం. దాంట్లో ఆప్యాయతలు, అనురాగాలు, దాంట్లో మళ్ళీ కొన్ని కూడా ఉంటాయిలే, బాధలు అన్నీ ఉన్నాయనుకోండి. వీటి కలగలుపులో ఉండిపోయాం. వీటి నుంచి బయటపడాలి. కాబట్టి 4వ పాయింట్, అష్టరత్నాల్లోకి అక్కయ్యలే కాదు అన్నయ్యలు కూడా వస్తారు. పంచతత్వాలు, పంచవికారాల ఆకర్షణకి అతీతంగా ఉండేవారే అష్టరత్నాలు. ధనమే కనపడిని, నగలే కనపడిని, అందమైన స్త్రీయే కనపడిని, అందమైన పురుషుడే కనపడిని, మంచి ప్రకృతి సౌందర్యాలు కనపడిని, బిల్డింగ్లు, కార్లు, రకరకాల లగ్జరీసు, ఇవి ఏది కూడా కనపడిని మనసు అట్లా చలించదు. అది మనకుంటే ఎంత బాగుండు అనే భావము, అదే ఇది ఎంత బాగుంది అనే ఆలోచనే వాళ్ళకి రాదు. ఎవరికి? అష్టరత్నానికి. పంచతత్వాలు, పంచవికారాలు వాళ్ళని ఆకర్షితం వాళ్ళకి బిందు పెట్టేస్తాడు. ఇక ఇప్పుడు మనకు ఆకర్షిస్తున్నాయి ఎప్పుడో ఒక టైంలో, కొన్ని టైంలో ఉండదు, కొన్ని సంవత్సరాలు కూడా ఉండదు, కొన్ని మళ్ళీ ఎప్పుడు మళ్ళీ టక్కని ఉదయిస్తుంది. అరే మనకు జ్ఞానంలో వచ్చినప్పుడు లేదు, అంతకుముందు కూడా లేదు, జ్ఞానం లేనప్పుడు కూడా లేదు, ఈ మధ్య ఇది ఎందుకు వస్తూ ఉంది మనకి అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత ఈ మార్గంలో ఏమేమి ఉన్నాయో చూడండి. కాబట్టి బాబా చెప్తున్నారు, అష్టరత్నాల్లోకి కేవలం శక్తులే కాదు పాండవులు కూడా వస్తారు. ఆత్మరూపంలో అందరూ సోదరులే అనే పాఠం పక్కాగా ఉన్నవారే వస్తారు. పంచతత్వాలు, పంచవికారాల ఆకర్షణకి అతీతంగా ఉండేవారే. పంచతత్వం అంటే శరీరం, గాలి, నీరు, ఇవన్నీ కూడా, బిల్డింగ్లు, వస్తువులు, శరీరం, ఇవన్నీ కూడా పంచతత్వాలు. నోట్లు, డబ్బులు, కాగితాలు, ఇవన్నీ కూడా పంచతత్వాలు. అలాగే
పంచ వికారాల యొక్క ఆకర్షణకి అతీతంగా ఉంటుంది. ఆకర్షణ కొన్ని దుఃఖపెట్టి ఆకర్షిస్తాయి, కొన్ని సంతోషపెట్టి. ఈ వికారాలు కొన్ని సందర్భంలో మనల్ని, ఇవి రెండు కూడా ఆకర్షణ. అది వికర్షణ ఆకర్షణ తన వైపు, అంటే బాబా తలంపు లేకుండా చేయడమే ఆకర్షణ. అదే బంధన. బంధన అంటే ఏదో కాదు, మనోబుద్ధులను పరమేశ్వరుని తలంపు లేకుండా, ఆయన ప్రేమ అనురాగాల యొక్క అనుభూతిలో లీనం కాకుండా చేసే ప్రతి రెస్ట్రిక్షను, ప్రతి అబ్జెక్షన్ కూడా ఏమంటారు, దాన్ని బంధన అంటారు. కాబట్టి వాళ్ళ అష్టరత్నాలని ఇలాంటివి ఏది కూడా ఆకర్షించదు అంటున్నారు బాబా. 5వ పాయింట్, అష్టరత్నాలకు 5వ పాయింట్, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటుంది. కొన్ని ఒక్కొక్క లక్షణం తీసుకున్నాం. ఈ 5 ఒకటిసారిగా ఎత్తుకోవద్దులే, హోంవర్క్ ఒకటి ఎత్తుకో, ఒకటి సాధించు. నెక్స్ట్ స్టెప్ ఇంకొకటి సాధించడంలో ఏమవుతుంది, సగం శ్రమ తగ్గిపోతుంది. ఒకటి సాధించేస్తే ఇంకోటి సాధించడంలో సగం శ్రమ తగ్గిపోతుంది, సమయం కూడా తగ్గిపోతుంది. అది చెప్తున్నారు బాబా. నిద్రను కూడా యోగంలోకి మార్చుకునేవారే అష్టరత్నాలు. ఈ పరీక్ష ఇప్పుడు మాకు జరుగుతుంది. అందువల్ల అమృతోడు లేకపోతుంది. అమృతోడు వచ్చేస్తే నిద్ర వచ్చేస్తాం, రాత్రంతా యోగంలోనే ఉండాల్సి వస్తాం. మురళి చదువుకోవడం ఇది జరుగుతుంది. ఒకప్పుడు కూడా జరిగింది. అప్పుడు సుమారుగా ఒక 3 months దాకా ఉండింది. నైట్ అంతా అమృత వేళ వస్తుంది 4-3 అంటే అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అంతవరకు చదువుకోవడం, స్థితిలో ఉండడం, దాన్ని ధ్యానం చేయడం, దీంట్లో జరిగిపోతాం. ఈ నిద్ర లేనప్పుడు ఏమవుతుంది, శరీరము నరాలని లాగుతుంది, జువని లాగుతుంది, శక్తి ఉండదు కదా. ఇప్పుడు ఈ పరీక్ష జరుగుతుంది. ఇది ఒక పరీక్ష ఉంటుందని మనకు ముందుగా మనకేమీ తెలీదు. కానీ ఇది కూడా అనుకూలమే. నీ నంబర్ని పెంచడానికి, నిన్ను పుష్ చేసి ఇంకో స్థాయికి తోయడానికి ఇది నీకు వచ్చిందే కానీ నిన్ను దిగజార్చడానికి రాలేదు. అదనమాట. నిద్రను కూడా యోగంలోకి మార్చుకునేవారే అష్టరత్నాలు. ఆలస్యం అని పడుకునేస్తారు కదా, అంటే కదా అది మత్తుగా వస్తుంది, అలసట ఉంటుంది, భోజనం వేరే తినట, హాయిగా నిద్ర వహిస్తాం. కానీ బాబా ఏమంటారు, లేదు, నిద్రలో ఏముండాలి, యోగం ఉండాలి. పగల్లో కర్మలో యోగం ఉండాలి అంటాడు బాబా. అలాగే నిద్రలో కూడా యోగం ఉండాలి కండిషన్. ఇది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ ఒకటేమో ఆత్మాభిమాని స్థితి, ఇంకోటి కర్మయోగము యొక్క స్థితి. 3 నిద్రలో కూడా యోగం ఉండాలి. యోగ నిద్ర కావాలి, నిద్రాయోగం కాదు. మన వాళ్ళందరికీ నిద్రాయోగం బాగా వస్తుంది. ఆ నిద్ర కూడా లేని బాధపడేవాళ్ళు, లౌకికం వాళ్ళు ఎంతో మంది బాధపడి ఇక్కడ వచ్చి కూర్చొని హాయిగా మన మధ్యలో నిద్రపోతూ, అబ్బా ఏం టాబ్లెట్ లేకుండా ఎంత బాగా నిద్ర వస్తుంది, అబ్బా ఎంత బాగుంది ఇక్కడ వాతావరణం అనుకుని హాయిగా నిద్రపోతారు. మన వైబ్రేషన్స్ ప్రశాంతతాన్ని, పక్కనోని కూడా ప్రశాంతనిచ్చి వాళ్ళకి ఆలోచనలు తగ్గింపజేసి మనసును తేలిక చేసి, మనసు తేలికైతేనే ఆలోచనలు తగ్గితేనే నిద్ర వచ్చేది. ఆలోచనలకి నిద్రకు పడదు, ఒకటి చూస్తే ఒకటి పడదు. ఆలోచనలంతా రహితమైనప్పుడే, నెమ్మదించినప్పుడే ఆలోచనల స్పీడ్ తగ్గుతూ, ఆలోచనలు నిదానం న్యూట్రల్కి వచ్చినప్పుడే నిద్ర కూడా మనం జారుకుంటాం, నిద్రలోకి జారుకుంటాం. కాబట్టి ఇక్కడే నెక్స్ట్ స్టెప్ మనకేం చెప్తున్నాడు బాబా అంటే, యోగ నిద్ర అవసరము. వాళ్ళు నిద్రను కూడా యోగంలోకి పరివర్తన చేస్తున్నారు. అష్టరత్నాలు, అష్టరత్నాలకి డ్రామానుసారం బాబాను కలుసుకునేటందుకు విశేష పాత్ర నిర్ణయించబడింది. యోగం కలుసుకునేది కదా, బాబాతో కలుసుకుంటాం కదా, ఈ పాత్ర వాళ్ళకి ఒక వెరైటీగా ఉందట. అది డ్రామాలో కూడా ముందుగా నిశ్చయం అయిపోయిందట. వాళ్ళకి ఎలాంటి పాత్ర ఉంది బాబాని కలుసుకోవడంలో, అంటే యోగంలో బాబాని చూడడంలో, అనుభవం చేయడంలో ఏముంది పాత్ర వాళ్ళకి. వారికి నెంబరు లభించడానికి శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. నెంబరు లభించడం అంటే యోగం చేస్తూ ఉండడం, బాబా కనపడడు, అప్పుడప్పుడు ఏదో ఒక సెకండ్ కనపడతాడు, మళ్ళీ కనపడడు, మళ్ళీ ఏదో లౌకిక ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇట్లా పోతూ ఉంటాయి కదా. దీనికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది అరగంటలో వెళ్ళిపోతారు, కొంతమంది 55వ నిమిషంలో, అంటే 1 గంట యోగం అనుకోండి, ఆ 5 నిమిషాలు మాత్రం వాళ్ళకి యోగం మంచిగా అనుభవం అవుతుంది, ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. అంటే వీళ్ళకి ఇంత టైం పట్టింది, దీన్ని నెంబరు అంటారు. వీళ్ళకి బాబా అంటే టక్ అనిపోయి కనెక్షన్ అయిపోతుంది. అక్కడి నుంచి వెంటనే శక్తి యొక్క కనెక్షన్, అనుభూతి యొక్క కనెక్షన్, పాలన యొక్క కనెక్షన్, అనుభవాలు, అవ్యక్త స్థితి, అతీంద్రియ సుఖం, ఇవన్నీ ఆ కిరణాల్లో వచ్చేస్తాయి. ఈ అనుభవం వాళ్ళకు ఉంటుందంట. అది చెప్తున్నాడు బాబా.
నిద్రను కూడా యోగంలో మార్చుకునేవారి అష్టరత్నాలు. అష్టరత్నాలకి డ్రామానుసారం బాబాను కలుసుకునేందుకు విశేష పాత్ర నిర్ణయమై ఉంది. వారికి బాబా నెంబరు లభించడానికి శ్రమ చేయవలసిన అవసరం లేదు. నిరంతర నిర్వీకార ఆత్మల సంబంధం సదా బాబాతోనే ఉంటుంది. అదంట వాళ్ళకి ఏ వికారము నిరంతరము ఉండదు. మనకు కొద్ది సమయం ఉంటుంది, మళ్ళీ కొద్ది సమయం ఏదో ఒకటి వచ్చి అట్లా టచ్ చేస్తాం. మనం గమనున్నా కానీ అది మనుషుల ద్వారానో పరిస్థితుల ద్వారానో లేదా దృశ్యం ద్వారానో వచ్చి మనోబుద్ధులను టక్కని స్పర్శిస్తారు. అప్పుడేమవుతుంది? మనసు బుద్ధి మరణమైపోలే. అది చెప్తున్నారు బాబా. నిరంతర నిర్వీకారి ఆత్మల సంబంధం బాబాతోనే ఉంటుంది. సంకల్పం చేయగానే మిలనం అయిపోతుంది. కూర్చొని బాబా అంటే అంత ఫౌండేషన్లో ఉన్నారు, వాళ్ళు పై స్టేజ్లో ఉన్నారు. కొంత భూమి ఆకర్షణ ఉంది కదా కొంతవరకు, దాని తర్వాత వెళ్ళిపోతే అంటే ఒక అడుగులో ఉంటారు వాళ్ళు అక్కడ. ఇంకా అడుగు దాటేస్తే వాళ్ళకి బాబా నిరంతర తలంపు ఎప్పుడు ఉంటుంది. ఇంకే ఆకర్షణలు ఇవన్నీ ఏమి అక్కడ వాళ్ళకి పనిచేయదు. అంటే మనోబుద్ధుల ద్వారా ఆ స్థాయికి వాళ్ళు చేరుకొని ఉంటారు. దాన్ని సంపూర్ణ నిర్వీకారి స్థితి. అన్ని రకాల వికారాలు వాళ్ళకు ఏది కూడా అంశం కూడా ఉండదు. కాబట్టి వెంటనే బాబాతో మిలనం జరిగిపోతుంది. యోగ స్థితి ఉండే ముఖం వేరు, యోగం తగ్గిన ముఖం వేరు, చింతలతో ఉండే ముఖం వేరు. మనకే కనిపిస్తుంది, టక్కని కనిపిస్తుంది, ఒక సెకండ్లో అనిపిస్తుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు దాన్ని చూడడానికి. బాబా చెప్తున్నారు ఇది 5వ పాయింట్. ఏమిది 5వ పాయింట్? యోగంలోకి పరివర్తన చేసుకుంటారు. వాళ్ళకి బాబాతో కలవడానికి నెంబర్ లభించవలసిన అవసరం లేదు. వాళ్ళు సంపూర్ణ నిర్వీకారు, ఏ వికారాన్ని పూర్తిగా పోగొట్టుకుని ఉంటారు. కాబట్టి ఒక సెకండ్లోనే జగదంబ అమ్మ కూడా యజ్ఞంలో చేరినప్పుడు 1 సంవత్సరం 1.5 సంవత్సరం వరకు ఇట్లా ఉండేది. బిడ్డ కదా, వయసు బిడ్డ, 17-18 సంవత్సరాలు చేరింది. మళ్ళీ ఆ తర్వాత ఒక స్థాయికి వచ్చేసింది. ఎంత మనసు మారిపోయింది అనుకుంటే ఆ బిడ్డ చిన్న వయసులోనే. నేను మారిపోయింది. అందరినీ పాలన చేయాలి, అందరినీ మంచిని చూడాలి, అందరికీ స్థూలంగా భోజనం చేసి పెట్టడం, వంట చేయడం, పిల్లలకి నేర్పించడం. ఆ చిన్న వయసులోనే తల్లి బుద్ధి ఆమెలో స్టార్ట్ అయిపోయింది. అంటే ఏ స్థాయి చూడండి, మెచ్యూరిటీ అంటారు దాన్ని. బుద్ధి యొక్క భావాలు పరిపక్వత చెందుతాయి. అదే వాళ్ళని గబగబాని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి. బ్రహ్మబాబాకు 60 వయసులో వచ్చింది, ఈమెకు మంచి యుక్త వయసులో మాయా కామము బాగా పోరాడే వయసు అది. ఆ వయసులోనే ఆమెకు నేను ఒక తల్లిని అనే భావం వచ్చేసింది. వెంటనే యజ్ఞంలో మంచి పిల్లర్గా అయిపోయింది. అందరికీ సహయోగాన్ని కూడా ఇచ్చారనమాట. అదే భావమే కారణమమ్మా. ఈ రూపంగా కనపడతా ఉందంటే ఇంకా నాకు భావం మారలేదు. ఈ రూపం ఏముంది? మట్టి రూపం. ఆత్మరూపం ఎంత బాగుంది, పరమాత్మ సౌందర్యం ఎంత బాగుంది, ఆ శక్తులు, అతీంద్రియ సుఖం, ఆ దేవతా రూపం ఎంత బాగుంది అని లోతుగా పడిపోతే ఈ మట్టి రూపాలపైన, మట్టి ప్రపంచం పైన మనకేం భావన మనకి మిగలదు. మిగలకుండా ఉండడమే నిర్వికారి స్థితి. లేదు మనకు 10,000 ఉండాలా, 1,00,000 రూపాయలు ఉండాలా, ఉంటే నేను మనకంటే జరుగుబాటు. యజ్ఞంలో పోతే మనం సరిగ్గా చూడరు, ఆడ కష్టాలంతా వచ్చేస్తుంది, మనకంటూ 10 రూపాయలు పెట్టుకొని యజ్ఞానికి పోతూ వస్తుంటే బాగుంటుంది, ఇట్లంతా అనుకుంటారు పాపం. కానీ అట్లా లేకుండా అక్కడ బాధపడే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఎక్కుతారు, త్వరగా ముందుకు చేరుకుంటారు. 6వ పాయింట్ 1, 2, 3, 4, 5. 6వ పాయింట్ శివబాబా మహావాక్యం. ఇంకా చాలా ఉంది, బాగా బుద్ధిలో పెట్టుకోండి. దీంట్లో 1, 2 పాయింట్లన్నీ ధరించండి. ఏమవుతుంది? అష్టరత్నాల కుటుంబాలకు మనం దగ్గర అవుతాం. వాళ్ళకి దగ్గరగా, వాళ్ళ బిడ్డలుగా, వాళ్ళ సన్నిహితులుగా, వాళ్ళకి ఇష్టపడేవాళ్ళుగా. ఇప్పుడు నేను కూడా నిన్ను ఇష్టపడతానంటే నా లక్షణం ఏదైనా ఒకటి నీలో ఉంటేనే నా మనసు కూడా నిన్ను ఇష్టపడదు. పైకి అయితే బిడ్డగా పలకరించాలా, ప్రేమించాలా, ధైర్యం చెప్తాము. కానీ మనసారా ఇష్టపడడం అనేది కొన్ని లక్షణాలైనా ఉంటేనే అది మనసుకు ముడిపడుతుంది, ఇష్టపడుతుంది. ఎక్కడైనా ఉంటే కూడా గుర్తు చేసుకుంటాం. అదే కాదు బాబా చెప్తున్నారు. శివబాబా మహావాక్యం 2:9-75. అంతిమ పరీక్ష 1 సెకండ్ ఉంటుంది.
6వ పాయింట్. మనకు లౌకిక చదువు చదివితే ఒక సబ్జెక్ట్లో 3 గంటలు ఉంటుంది పరీక్ష. కానీ ఇది 100 సంవత్సరాలు చదివినా కానీ ఈ చదువు ఎంత సమయం ఉంటుంది? పరీక్షా సమయము ఒకే సెకండ్. కన్ను రెప్ప వాల్చి తీసే లోపలే 1 సెకండ్ అయిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పరీక్ష అంతా 1 సెకండ్. అన్నిటికీ, కామానికైనా క్రోధానికైనా సంపూర్ణంగా కలిసే అన్నిటికైనా 1 సెకండే. మరియు ఒకే ప్రశ్న ఉంటుంది. అదేమిటంటే నష్టో మోహ. మోహ అంటే ఆకర్షణ, ప్రీతి, బాగుంది, భావన. ఇవేవి కూడా మీకు ఈ సృష్టి పైన, పంచతత్వాలపైన, పంచవికారాలపైన ఉండకూడదు. దాన్ని ఏమంటారు? నష్టో మోహ అంటారు. ఈ పరీక్షలో విజయం పొందిన వారే అష్టరత్నాల్లోకి వస్తారు. ఏ పరీక్షలో? 1 సెకండ్లో జరిగేటువంటి పరీక్షలో. ఇంకా ఈ జీవుడు, ఈ ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు రకరకాల జ్ఞాపకాలు వస్తాయి. తల్లి, బిడ్డ, ధనము, వస్తువులు, వాళ్ళు ఇవ్వాలా, వీళ్ళు చేశారు, మనకంటూ ఏదైనా. చాలా మంది ఏమంటారు? నాకు ఒకాకు తెచ్చిపెట్టు అంటారు. తెలుసు కదా? ఆ ఒకాకు నమిలేసి మళ్ళీ చనిపోతారు. తెలుసునా? ప్రాక్టికల్ అందుకని నోట్లో పెట్టి చనిపోయిన వాళ్ళకి ఒకాకు చనిపోయిన తర్వాత కూడా ఎందుకు పెడతారంటే ఆత్మ ఆకర్షిస్తుందేమో అనే భావంతో పెడతారు. కొంతమందికి డబ్బు ఇష్టం, అందుకని 10 రూపాయల బిళ్ళ, 10 రూపాయల బిళ్ళ ఆడ పెడతారు, నోట్లో పెడతారు. అది పోసి నీళ్లు పోస్తే కానీ వాళ్ళ ఆత్మ బయటికి పోదు. ఇవన్నీ సృష్టిలో మనం ప్రాక్టికల్ రూపంలో బాబా చెప్పేదానికి, ఇక్కడ చూసిన దానికి కరెక్ట్ గా ఉందన్నమాట. కొంతమందికి ఎక్కడో ఉండేవాళ్ళు, ఊర్లో ఉండేవాళ్ళు 3-4 రోజులు కూడా అట్లే ఉంటారు, పోనే పోరు. వాళ్ళు వచ్చి కనపడి పలకరిస్తానే, కొంచెం అట్లా చేస్తేనే మళ్ళీ వెంటనే ప్రాణం. ఇవన్నీ మన ప్రాక్టికల్ రుజువు ఉందా లేదా? మన అనుభవాల్లో ఉందా లేదా? మరి కాబట్టి ఆ నష్టోమోహ మీకు ఉండాలి. దేనిపైన, వ్యక్తి పైన, వస్తువు పైన, ఒక పదార్థం పైన, దేనిపైన మీకు మోహము ఉండకూడదు. అప్పుడే ఇది ఆత్మ తేలిగ్గా తండ్రి దగ్గరికి వెళ్ళి. ఇది పరీక్ష ఎంతసేపు ఉంటుంది? 1 సెకండ్. ఆ పరీక్ష కోసం ఇప్పుడు కూడా వస్తుంది. రెడీగా ఉన్నావా అన్నయ్య? టచ్ చేసిపోతుంది అప్పుడప్పుడు. రెడీగా ఉన్నాను అనే స్థితి చూపించారు. రెడీగా ఉన్నానంటే ఇంకొక దాంట్లో చూపిస్తుంది. దాంట్లో కూడా రెడీ అవ్వు, పర్వాలేదు. ఇట్లా అయిపోయినావు, మంచోడే, పర్వాలేదు. దాంట్లో కూడా రెడీ కా. లోపలే మనకు తెలుస్తుంది ఏ పరీక్ష చెప్తా ఉంది, మనకి ఏ స్థాయికి మనల్ని తీసుకెళ్తా ఉంది, ఇది అనేది అర్థమవుతా వస్తుంది. అంతిమ పరీక్ష 1 సెకండే ఉంటుంది, ఒకే ప్రశ్నే ఉంటుంది. ప్రశ్నలు కూడా ఎక్కువ ప్రశ్నలు ఎక్కువ బెటరు. ఒకే ప్రశ్న. అదేమంటే మోహం అంటే ఇష్టం. ఈ దేహం పైన, దేహ సంబంధాలపైన, సృష్టి పైన, విషయాలపైన ఇదేదో తెలియని ఒక ఆలోచనలు, ఒక భావనలు, మనసు పెనవేసుకున్న ఒక అనుభవాలు, ఇవేవి కూడా ఉండకూడదు. నష్టమోహులుగా అవ్వండి అంటున్నారు బాబా. ఇది ఎవరికి వస్తుంది ఈ పరీక్ష? అందరికీ వస్తుంది. కానీ దాంట్లో ఏమవుతారు? అష్టరత్నాలు 1 సెకండ్లో పాస్ అయిపోతారు. నాకు తెలిసి లాస్ట్లో వచ్చేది శరీరం పైన. దాదీలు కూడా శరీరం పైనే వచ్చాయి. లోపల ఈ ఇంద్రియాలు, అవయవాలు, కిడ్నీలు వాటి సరిగ్గా పనిచేయకుండా, సరిగ్గా సక్రమంగా అవి మనకు తోడ్పాటిస్తే కదా మనం బయట అన్నీ చేయగలుగుతాము. వాటిపైన వస్తుంది. ఈ శరీరం పెట్టుకుని కదా నువ్వు నాట్లు ఆడుతున్నావు, చూస్తాను, నీకు కొడతాను చూడు శరీరాన్ని అని చెప్పి శరీరం పైన ఇస్తుంది దెబ్బ. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉండు, ఎంత యోగా చేయి, అదంతా నీ ధర్మం. కానీ పరీక్ష అనేది వేరు, మనం మెయింటైన్ చేసుకోవడం అనేది వేరు. వాళ్ళకు రాకూడదని ఏమీ లేదు, ఇంకో రూపంలో కూడా రావచ్చు. కాబట్టి బాబా చెప్తున్నారు 6వ పాయింట్, అంతిమ పరీక్ష 1 సెకండ్ ఉంటుంది. ఆ పరీక్ష కూడా ఒకే ప్రశ్నే ఉంటుంది, అది నష్టమోహ. ఈ పరీక్షలో విజయం పొందిన వారే అష్టరత్నాలు. 100కు 100 50% పాస్ అవుతారు. మనం కూడా చాలా పర్సెంట్ ఇప్పుడు మనం పాస్ అయి ఉన్నాం. 60-70 అబోవ్ ఉన్నాం మనమందరూ కూడా. ధనం పైన, పెద్దగా ఆస్తుల పైన లేదు మనకి. బాబా చాలా అనుకునేసే ఉన్నాం. వీటిలో మనం నిజంగా బాగా పాస్ అయిపోయి ఉన్నాం. ఇంకొన్ని ఉన్నాయి సూక్ష్మంగా.
వాటిలో కూడా పాస్ కావాలి. ఫుల్ పర్సంటేజ్లో పాస్ అయిన వాళ్ళు అష్టరత్నాల్లోకి వస్తారు. 7వ పాయింట్, శివ్ బాబా మహావాక్యం. ప్రతి సంకల్పం కూడా విశ్వ కళ్యాణార్థం, సేవార్థమే ఉంటుంది. వాళ్ళ భావాలు అందరూ బాగుండాలి. అయ్యో ఆత్మ బాధపడుతుంది, నేను తీసుకో అనే పర్వాలేదు, వీళ్ళు తినండు పర్వాలేదు, నువ్వు తిను అనే పర్వాలేదు. సేవార్థమే ఉంటుంది. ప్రతి సంకల్పము విశ్వ కళ్యాణార్థము, సేవార్థమే ఉంటుంది. మనకు వచ్చే ఆలోచనలు దానికోసం. మనకు అయ్యో బిడ్డకు పెళ్లి చేయాలా, వాడికి ఫీజు కట్టాలా, దీనికి డబ్బులు కావాలా, రేపు మనం ముసలోళ్ళు అయిపోతాం, మన దగ్గర 10 లక్షలు 5 లక్షలు లేకపోతే మనల్ని ఎవరు చూస్తారు, దీనిపైన ఉంటాయి మన ఆలోచనలు. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు, ప్రతి సంకల్పం విశ్వ కళ్యాణార్థమే ఉంటుంది, సేవార్థమే ఉంటుంది. వాళ్ళ సంకల్పం వచ్చేదే సేవాభావంతో వస్తుంది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి. సేవ అంటే పుణ్యం కదా, అదృష్టం కదా, అది సంస్కారంగా అయిపోయిందంటే ఎంత గొప్పదో చూడండి. మనం ఎప్పుడో మిగిలినప్పుడు అన్ని మన బాధ, వాళ్ళ నేచర్ కదా, వాళ్ళ సంకల్పాలు విశ్వ కళ్యాణార్థమే, సేవార్థమే ఉంటుంది. ప్రతి మాటలో నమ్రత, ప్రతి మాటలో అంటే ఎదిగే చెట్టు ఎదిగే కొద్దీ వంగి ఉంటుంది కదా. ఎన్ని శక్తులు పెరిగినా, ఎంత ఆకర్షణ వచ్చినా, ఎంత పరివారం తయారైనా వాళ్ళు నమ్రతగా ఉంటారు. నిర్మాణత, అందరినీ తయారు చేయాలి అనే భావం. నా అంటే మానవమానాలు, నిర్మాణము అంటే కన్స్ట్రక్షన్. రేపు సత్యుగానికి ఏం కావాలో అట్లా బిడ్డల్ని, వాళ్ళ గుణాలను, వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ ఫౌండేషన్స్ని వేపించుకుంటూ వెళ్తుంటారు. ఇవన్నీ రేపు సత్యుగానికి కావాల్సిన బిల్డింగ్స్ అన్నమాట. ఈ స్థూలమైన బిల్డింగ్లు కావు, ఇవన్నీ సదుపాయాలు మాత్రమే. నిజమైన ఫౌండేషన్ జ్ఞానము, యోగము, ధారణ, సేవలను మనం లోపల అలవర్చుకుని ఒక స్థాయికి ఎదుగుతూ అనేకుల అంతర్యాన్ని ఆ స్థాయికి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళడాన్ని ఏమంటారు? నిర్మాణత అంటారు. నిర్మాణత అంటారు. నమ్రత ఉంటుంది, నిర్మాణత ఉంటుంది. ఎలాంటి పనికిరాని ఆత్మ వాళ్ళు చేయలు పడితే కూడా వాళ్ళు ఏం చేస్తారు? వజ్రంగా మార్చేస్తారు. వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి కుమ్మరోడికి ఎలాంటి మట్టి ఇచ్చినా కూడా మంచి కుండ తయారు చేస్తాడు. అది ఇది కలిపేట చేసి మంచి చేస్తాడు. ఆ కన్స్ట్రక్షన్ నేచర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నిర్మాణత, మహానత ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. స్మృతి స్వరూపం ఒకవైపు, బేహద్ యజమాని స్థితి రెండవ వైపు ఉంటుంది. వాళ్ళు ఏమి స్మృతిలో అనుకుంటారో, ఆలోచిస్తారో, స్మృతిలోకి తెలుస్తారో, ఆ స్మృతి యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోతారు. నేను మహానాత్మను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనుకుంటే సంకల్పం చేయడం వేరు, సంకల్పం యొక్క అనుభవంలో స్థితులు అవ్వడం, ఆ అనుభవంలో స్థితుడు అవ్వడాన్ని స్వరూపము అంటారు. ఆ స్వరూపం ఎప్పుడు వస్తుందంటే స్థూలంగా కూడా మనలో లక్షణాలు ఉన్నప్పుడే, మన నడవడికలో, దినచర్యలో, మన భావాలలో అవి ఉన్నప్పుడు సంకల్పం చేయగానే ఆ స్థితికి ఈజీగా నువ్వు చేరుకుంటావు. స్థూలమైన క్వాలిటీస్ ఉన్నప్పుడే సూక్ష్మ స్థితిని నువ్వు స్వరూపంగా చూడడానికి వీలవుతుంది. అయితే మనకు స్వమానం ఇప్పిస్తాడు బాబు, మీరు చేయండి, సంకల్పం చేయండి, అవుతారు అనే భావంతో ఇప్పటి నుంచి మనకి నేర్పిస్తారు. చిన్నపిల్లలకు కూడా కదా, పంజాబ్ వాళ్ళు చిన్నపిల్లలు కూడా కత్తిలిస్తారు చిన్నప్పుడే. ఆ వీరత్వాన్ని, ఆ దృఢత్వాన్ని వాళ్ళకి నేను తీసుకురావడానికి కత్తి ఇస్తారు. కానీ చెయ్యి వీళ్ళు పట్టుకుంటారు, పెద్దవాళ్ళు పట్టుకుని ఇట్లా అట్లా ఆడిపిస్తారు. అంటే ఆ ఫీలింగ్స్ వాళ్ళకి ఇప్పటి నుంచే తయారు చేయడానికి. అలాగ బాబా విశ్వ కళ్యాణార్థం, సేవార్థం ఉంటుంది. ప్రతి మాటలో నిర్మాణత, నమ్రత, మహానత ఉంటాయి. స్మృతి స్వరూపం ఒకవైపు, బేహద్ యజమాని స్థితి రెండవ వైపు. ఈ సృష్టికి అంతా కూడా బేహద్ యజమాని. సత్యుగంలో ఉండే రాజులని, లక్ష్మీనారాయణులను వాళ్ళు ఏమంటారు? బేహద్ యజమానులు అంటారు. మొత్తం విశ్వం అంతటి కూడా వాళ్ళు ఒక స్థానంలో ఉండొచ్చు. మొత్తం ప్రపంచ భూగోళానంతా కూడా వాళ్ళు అధిపతులే కదా.
ఒకవైపు స్మృతి స్వరూపం, రెండవ వైపు బేహద్ యజమాని స్థితి. రెండు వాళ్ళకి అనుభవం అవుతూ ఉంటుంది. వాళ్ళు రెండవ లక్ష్మీనారాయణలా, మూడవ లక్ష్మీనారాయణలా వాళ్ళ రాజ్యం, వాళ్ళ అనుభవం, ఆ రాజ్య స్థితి వాళ్ళకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఇది ఎన్నో పాయింట్? 7వ పాయింట్. ఇంకా దాంట్లో కొంచెం ఉంది, చదివేద్దాము. టైం ఎంత? 12 దాటేసింది. పర్వాలేదా? చదువుదామా? ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది, చదివేద్దాం. అంటే 1 గంట యోగము, 1 గంట జ్ఞానం అని ఫిక్స్డ్గా పెట్టుకున్నాం. కొన్ని సందర్భాల్లో దాటాల్సి వస్తూ ఉంది, చదివేద్దాం. సర్వుల పట్ల సత్కారిగా, ప్రతి ఆత్మ పట్ల బాప్ సమాన స్థితిలో దాతగా, వరదాతగా ఉంటారు. అందరినీ గౌరవిస్తారు. సత్కారం అంటే గౌరవించడం, సత్కరించడం. బంధువులు వస్తారు కదా, నీళ్ళన్నా తాగండి, మన దగ్గర ఏం లేదు, కనీసం నీళ్ళన్నా తాగండి అని చెప్పడం కూడా ఒక గౌరవం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నిలే, లౌకికం వాళ్ళే ఉన్ని, అలౌకికం వాళ్ళే ఉన్ని, కొంచెం వికారాలు కలిసిన ఆత్మగా కూడా ఉన్నిలే. ఎందుకు గౌరవం ఇవ్వకూడదు వాళ్ళకి? మనం ఇవ్వాలి. అట్లా అందరి పట్ల వాళ్ళు సత్కారిగా, ప్రతి ఆత్మ పట్ల బాబా సమాన స్థితిలో దాతగా, వరదాతగా ఉంటారు, సత్కారిగా ఉంటారు. శత్రువుని కూడా ఏదో ఒక జన్మ యొక్క కర్మల ఖాతా పూర్తి చేసేందుకు నిమిత్తాత్మ అని అనుకుంటారు. ఈ జ్ఞానంలో కూడా మనకు శత్రువులు అయిపోతారు, తెలుసునా? బాగుండే ఆత్మ కూడా గబక్కని మన పైన అలిగేస్తారు, వేరే భావన పెట్టుకునేస్తారు, మాట్లాడరు, రారు, పోరు. ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు ఎత్తరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆలోచన ఆ టైంలో వచ్చేస్తుంది. ఇది ఎక్కడిదే అంటే ఇంకొక చోట ఎక్కడో మనకి ఏదో జన్మలో ఆ జరిగిన బ్యాలెన్స్ ఇక్కడ ఏమవుతా ఉంది, పూర్తవుతా. ఓహో, ఏదో జన్మలో చేసుకున్న పొరపాటు ఇది, కొన్ని దీన్ని సరిదిద్దుకుందాం. లేకపోతే వాళ్ళ మనసు ఎందుకు మారుతుంది? ప్రేమతో మనం ఒక మెట్టు దిగి మంచిగా వ్యవహరించి కూడా ఎందుకు మార్చుకోకూడదు? అట్లా కర్మ ద్వారా కాకపోయినా సంకల్పం ద్వారా అయినా ఆ శుభ భావనలు పంపుతూ వాళ్ళని కూడా మార్చుకునే స్థితిలోకి వెళ్తాం. ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయి? అష్టరత్నాలకు ఉంటాయి. మనకుందా ఆ విధంగా? ఏదో కొన్ని స్థితుల్లోనే సాక్షి స్థితి తక్కువది. సాక్షి స్థితి అది మనకే ఉండే, లోపలిది ఉండే దానికోసం సాక్షి స్థితి, అంతేగాని ఎదుటోళ్ళ గురించి కాదు. తనను శ్రేష్ఠ స్థితి నుంచి క్రిందికి దింపేసే ఆత్మ పట్ల కూడా దాతగా, వరదాతగా ఉంటారు. మంచిగా యోగం చేసి మంచి స్థితిలో ఉన్నాను, గబక్కని లేచి అన్న ఇట్లాటోడు అట్లాటోడు అన్నాడంటూ అప్పుడు ఏమవుతుంది? మనకు కూడా నలుగురిలో అన్నారు. కృష్ణుడికి అన్నారా లేదా? కృష్ణుడికి అన్నాడా లేదా? శిశుపాలుడు ఆయనకేమైనా స్థితి తగ్గిపోయిందా? అందుకే అష్టరత్న. మన ఇతిహాసాలు, కథలు అన్నీ మంచిగా ఉన్నాయి, నంబర్ 1గా ఉన్నాయి. కానీ అర్థం చేసుకోవటంలో పూర్తిగా వేరైపోయింది. స్థూల రూపంగా తీసుకున్నాం, దేహ భావంలో ఉన్నాం కాబట్టి సరిగా అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. నిందను కూడా స్థితిలోకి మార్చుకుంటారు, గ్లానిని కూడా మహిమలోకి మార్చుకునేవారు. లోకులు కాకులు అంటారు కదమ్మా, తెలిసిన విషయమే కదా. ఒక కాకి కావు కావు అంటే ఇది ఎందుకంటే అది కూడా తెలియదు దానికి, మనం కూడా కావు కావు అందామని చెప్పేసి అనేస్తాయి. అట్లా ప్రపంచంలో ఒకరు బావబిడ్డ ఎవరిని చెప్పుకుంటే దాన్ని నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. చెడు అనేది ఈజీగా ఆకర్షిస్తుంది, అందరికీ చెప్పేలా కూడా చేస్తుంది. కాబట్టి ఈ నింద ఎక్కువ రోజులు ఉండదు, ఇది కూడా స్వమానంలోకి మారుతుంది. బ్రహ్మబాబాకి నింద రాలేదా? ఎన్ని నిందలు వచ్చినాయి ఆయనకి? శీల రూపంలో వచ్చింది, ధన రూపంలో వచ్చింది, యజ్ఞ రూపంలో వచ్చింది, అనేక రూపాల్లో ఆయనకు వచ్చింది. మళ్ళీ ఆయన తక్కువైపోయాడా? ఇప్పుడు సాక్షాత్ దైవం తర్వాత ఈ మానవ రూపంలోనే ప్రత్యక్ష దైవంగా అయిపోయాడు. ప్రతి చోట ఆయన ఫోటో లేని బట్టి జరగదు. చూడండి ఆయనకి ఎంత ఆదర్శం. అంత స్థాయి గురి ఏం చేరుకోవాలంటే ఈ మధ్యలో ఈ విషయాలన్నీ, ఈ మెట్లన్నీ, ఈ పరిస్థితులన్నీ ఫౌండేషన్. అది దాటితే కానీ ఆ స్థితి నీకు రాదు. తనకు తాను వచ్చేస్తే అది స్థితి అనరు. దాన్ని ఈ ఒడిదుడుకులన్నీ దాటుకోగలిగినప్పుడు స్టాండర్డ్ నీకు పూజ్య స్థితి
మానవ రూపంలో కూడా లభిస్తుంది. అపకారికి కూడా ఉపకారం చేసేవారు. చిన్నప్పుడే చదువుకున్నాం, అపకారికి ఉపకారం చేయవాడు నెపమెన్నకు సుమతి అని చదువుకున్నాం. ఆ స్థితి ఉందా? ఆ భావం ఉందా? పోనీ దాని ఆచరణలో వచ్చే స్థాయికు అనుభవం ఉందా? చేసి చూస్తారు ఎప్పుడైనా? రానా? పర్వాలేదా? చేద్దామా? అపకారికి కూడా ఉపకారం చేద్దామా? చేస్తే ఆ ఫీలింగ్ వేరు, ఆ అనుభవం వేరు, దాని ప్రయోజనం వేరు, దాని ఉపయోగం వేరు తెలుస్తుంది మనకు. అపకారి అన్నా శత్రువు అన్నా వాళ్ళంతా కూడా మార్చుకోవాలి. అవమానాన్ని స్వ అభిమానంలోకి పరివర్తన చేసుకోవాలి. మాయా విఘ్నాలను శివబాబాపై సంలగ్నత పెంచడానికి సాధనంగా భావిస్తారు. ఏ రూపంలో విఘ్నమైన మాయకు చాలా ఉంది. అసలు మన బాడీనే మాయ కంట్రోల్లో ఉంది, బాబా కంట్రోల్లో లేదు. అదేదైనా గిల్లి పెట్టిందంటే మళ్ళీ మన పురుషార్థం కూడా అడిగే లాస్ట్. బాబా శక్తి వల్ల, బాబా దయ వల్ల నడుస్తున్నాము. మాయ కూడా ఇంటర్ఫియర్ అయితే ఆయన కూడా ఏం చేయలేకపోతాడు. అది కూడా ఊరికే ఇంటర్ఫియర్ అవ్వదు. మాయ కూడా ఏదైనా కారణం ఉంటేనే ఆ అధికారాన్ని అది కూడా తీసుకుంటుంది. మాయా విఘ్నాలను కూడా శివబాబాపై సంలగ్నత పెంచడానికి సాధనంగా భావించి పరివర్తన చేసుకునేవారే అష్టరత్నాలు. ఎంత దూరం బోరేసినా రాయి వస్తూ ఉందంటే తరగని నీళ్ళు వచ్చే పాయింట్ ఒకటి ఉంది. అది ఇక్కడ నిన్ను బాధ పెట్టేస్తూ ఉంది. ఎంత లోతు వేయాలి, ఎంత ఖర్చు, అయ్యో ఇది అవుతుందా పోతుందా, నష్టమవుతుంది, భయం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఈ విఘ్నాలన్నీ నీకు శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వడానికి వస్తున్నాయని భావన ఎవరికి ఉంటుంది? అష్టరత్నాలు. మన విఘ్నాలను చూసి, పరిస్థితులు చూసి ఏమవుతాం? మనసు నీరుగారు, ధైర్యాన్ని కోల్పోతుంది, నిరుత్సాహమైపోతుంది. ద్వాపర యుగము నుండి శివబాబాను నిందించినా గాని దయాహృదయులై జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా. బాబాని మనం ఏం చేశామంట? నిందించామంట కదా. చేప, కోతి, పంది అన్నిట్లో కూడా నువ్వు ఉన్నావు అని చెప్పి అట్లా. కానీ దాని భావార్థం వేరు, యాక్చువల్గా స్థూలం కాదు. భక్తిలో కూడా మంచే ఉంది, నిజం కూడా అర్థం చేసుకునే విధానం బట్టి ఉంది. స్థూలాన్ని స్థూలంగా చేసుకుంటే పొరపాటే అవుతుంది. వాటి విశేషత వేరు, ఆ జంతువుల లక్షణాలు వేరు, ఆ జంతువులు చేసే సేవ కూడా వేరే అనమాట. ఆ భావంతో తీసుకోవాలి. యాక్చువల్గా భగవంతుడు ఆ స్థాయి యొక్క స్థితి నుంచి మనల్ని పైకి తీసుకెళ్ళాడు. పాపాలన్నీ గలీజ్తో సమానమమ్మా మనలో ఉండేది. దాన్ని భరించడం అందరి వల్ల కాదు. ఒక పరమాత్మను ఒక్కడే ఆ పాపాలను, ఆ గలీజును, ఆ దుర్వాసనను పోగొట్టి సువాసనగా మార్చగల ఆ దివ్యత ఆయనకు ఒకడికే ఉంది. కాబట్టి ఆ పంది అవతారాన్ని ఆయనకు చూపించుండేది. అదేవిధంగా బాబా సమాన స్థితిలో విజయిగా అయిన వారే అష్టరత్నాలు. అంటే బ్రహ్మబాబా ఎలా అయ్యారో ఆ విధంగా అయిన వాళ్ళే అష్టరత్నాల్లోకి. అంటే అప్పటికే ఒక అతను తయారైపోయినాడు. ఏం డేట్? అది డేట్ ఇవ్వలేదు అక్కడ. 75 తర్వాతే ఉంటుంది. బాబా అయితే 69లోనే శరీరం వదిలేశారు. అది 7వ పాయింట్. ఇప్పుడు 8వ పాయింట్. అష్టరత్నాలకు 8 పాయింట్లు కదా. మనం బట్టి కూడా 8 రోజులు, ఓ రోజు ఒక కళ, ఒక శక్తిని పొందాలి. శివ బాబా మహావాక్యం 23-10-75 పాయింట్లు అందరికీ బాగా ఎక్కుతుందా? నిద్ర వస్తుందా? ఎవరికైనా ఒకరిద్దరికి నిజ్జు వస్తాను చల్లగాలికి మనం కడుకోవాలి. మనకు మనమే హుషారైపోవాలి. లేదా తొడబలం పెట్టుకోవాలి, గట్టిగా గిల్లేయాలి ఎవరికి తెలియకుండా. మనకు మనమే నిద్రపోతావా, ఏడు నుంచి వస్తావా, భయపెట్టాలి. ఆ కంట్రోల్ కూడా మనకి వస్తాడా నిద్రపోదంటే అది కుంభకర్ణుల నిద్ర. ఉల్క్రాయని వేసుకో, విషయం లేదు, ఏదో ఒకటి చేదుగా కూడా వేసుకో. ఎందుకంటే మంచి పాయింట్స్ కదా, మంచి టైం కదా, మంచి స్థాయిని పొందే టైం కదా. మాయ కూడా ఆ టైంలోనే మనల్ని
ఏ రూపంలో మనల్ని ఆకర్షించుకోవాలో ఆకర్షించుకునే ప్రయత్నం అది చేస్తాం. మనం దానికి లోబడిపోం. నిద్ర అనేది దగ్గరికే రాకూడదు. బాబా సమాన స్థితిలో విజయిగా అయిన వారే అష్టరత్నం. బాబా ఎలా గెలుచుకున్నారు? కొంతమంది కష్టపడి ఎన్నిక ముందు ఆడి ఆడి గెలుచుకునేస్తారు. కొంతమంది ఒకే సెకండ్లో కొట్టుకొని తట్టుకొని ముందుకు ఎగిరిపోతారు. కాబట్టి ఆ గెలిచే విధానంలో కూడా బాబా సమాన స్థితి ఉన్న వాళ్ళే అష్టరత్నాల్లో అవుతారు. అది 7వ పాయింట్. అంటే ఆ 7వ పాయింట్లో చాలా పాయింట్లు ఇచ్చినట్లే. 7వ పాయింట్లో మళ్ళీ నీకు డీటెయిల్స్ చెప్పేస్తాను. వాళ్ళ సంకల్పము విశ్వ కళ్యాణార్థమే ఉంటుంది. ప్రతి మాటలో నమ్రత, నిర్మాణత, మహానత ఉంటుంది. ఒకవైపు స్మృతి స్వరూపం, ఇంకొక వైపు బేహద్దు యజమాని స్థితి. ఇవి రెండు కూడా వాళ్ళకి అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం అంటాం కదా, స్వమానాలు ఇస్తారు కదా మనకి. ఆ స్వమానం చెప్పుకుంటాం, రాస్తాం కూడా. స్వరూపం తయారైందా? స్వరూపం భావనలో తయారైతే స్థితిలో కూడా తయారవుతుంది. అంటే కర్మల్లో కూడా బయటకు వస్తుంది. ముందు నీ ఊహల్లో అది సత్యమో, అది ధర్మమో, అది నేనే అది నీకు అనే భావం బాగా ప్రగాఢంగా నాటుకునేస్తే ఆ స్వమాన స్థితిలో ఉన్నప్పుడు స్మృతిలో అది కర్మల్లో కూడా నువ్వు దాన్ని ఆ బలాన్ని తీసుకొచ్చే శక్తి నీకు ఉంటుంది. ఒకవైపు స్మృతి స్వరూపము, రెండవ వైపు బేహద్ యజమాని స్థితి యొక్క బేహద్ యజమాని స్థితి రెండవ వైపు ఉంటాయి. సర్వాత్మల పట్ల ప్రతి సత్కారిగా, వరదాతగా, శత్రువుని కూడా మిత్రుడిగా చేసుకునేదిగా. సింపుల్గా రాసుకోండి. శత్రువుని కూడా మిత్రునిగా చేసుకునేదిగా, దాతగా, వరదాతగా, అపకారికి కూడా ఉపకారం చేసుకునేవారిగా, నిందను కూడా స్థుతిలోకి, అవమానాన్ని కూడా స్వ అభిమానం అంటే స్వమానంలోకి మార్చుకునేవారుగా. ఇవన్నీ ఆ 7వ పాయింట్లో ఉన్నాయా? ఇంత సబ్జెక్ట్ చదువుకుందామా? లోతుగా వెళ్దామా? బాగా డీప్గా వెళ్ళాలని ఉందా? ఉందా? ఈ పాయింట్లు మనకు వెళ్ళాలని ఉందా? అనిపిస్తుంది, అయ్యో ఇన్ని పాయింట్లు తెలుసుకోలేదే, ఇన్ని స్థితులు ఉన్నాయి వీటిలో నిజంగా మన స్థితి, మన బుద్ధి ఎంతవరకు దాటుకునింది, ఇంకెంత సాధించాలి, ఏం చేస్తే ఆ పురుషార్థం, ఆ స్వరూపంలోకి మనం చేరుకోగలం అనే ఆలోచనలు, ప్లాన్స్ వస్తుందా? బుద్ధిలో వస్తుందా? మెదులుతుందా? 8వ పాయింట్ శివబాబా మహావాక్యం 23/10/75. 4 సబ్జెక్టుల యొక్క జ్ఞానము, యోగము, ధారణ, సేవ. 4 రేఖలు ఎవరిలో స్పష్టంగా ఉంటాయో వారే ఫస్ట్ క్లాసులోకి అంటే మొదటి తరగతిలోకి వస్తారు. ఈ 4 రేఖలు కూడా, 4 సబ్జెక్టులు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, సమానంగా ఉండాలి. ఉందా మనకి? యోగమే ఇంట్రెస్టా? యోగం అయితే గమ్మును కూర్చొని నిద్రపోవచ్చు, ఎవరేం అడగరు. అదే పనులు చేయాలంటే అయ్యో కరుణా సేవ మా వాళ్ళు కాదు, ఎంతసేపు చేస్తానే ఉంటుంది. ఎంత చేసేది, ఎంతమందికని చేసేది, మా జీవితాలు దీనికైనా త్యాగం చేసింది, వేరే పని లేదా మాకు అట్లా. అందరూ చేసుకుంటున్నారు, కానీ మనలో కూడా ఎక్కువగా మన స్థితి అమ్మా. ఇక్కడ బ్రాహ్మణులు ఉండే వీక్నెస్ చెప్తున్నా. చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మంచిగా జరిగిపోవాలంటారు. కానీ శ్రమించేదానికి ఎవరు ముందుకు రానంటారు. కొంచెం గస రావాలా, కొంచెం నిద్ర తగ్గించాలా, ఒళ్ళు కూడా చురుకుని పడాలా. ఇవంతా తట్టుకుంటేనే ఈ 4 సబ్జెక్టులు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కొంచెం స్వభావం పడదు, వాళ్ళు చేసే విధానం నచ్చదు, దాంట్లో కూడా కలుపుకో ఉంటాడు బాబా. అట్లంతా కలుపుకునే వాళ్ళే అష్టరత్నాల్లోకి వస్తారు. ఈ 4 రేఖలు ఎవరిలో స్పష్టంగా ఉంటాయో వారే ఫస్ట్ క్లాసులోకి అంటే మొదటి తరగతిలోకి వస్తారు. అంటే అష్టరత్నాలు కాదు, బ్రహ్మబాబాకు ఒక క్లాస్ ఉంది, ఆ మొదటి తరగతిలోకి వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే పురుషార్థం ఉందిలేండి. ఒంటి గంట అయిపోయినట్టుంది కదా, 1 గంట అయినట్టు. అరే ఇప్పుడు ఎందుకు వచ్చింది బాబా ఈ ట్రాఫిక్ కంట్రోల్?
అప్పుడే 1 గంట అయిపోయింది, ఏంటి బాబా అనుకుంటున్నాం. 12కి చేశాం కదా. శివ్ బాబా మహావాక్యం 8వ పాయింట్ 23:10-75. 4 సబ్జెక్టులు సమానంగా ఉంటాయి. వారి ఫస్ట్లో స్పష్టంగా ఉండాలి. ఆ రేఖలు 4 కూడా అంటే అక్కడక్కడ డల్ కాకూడదు. 4 ఎంత పొడుగు ఉండాలో అంత పొడుగు ఉండాలి. ఎంత తిక్కుగా ఉండాలో తిక్కుగా ఉండాలి. అట్లే కదా ఈ రేఖలు కూడా అలాగే చూస్తారు కదా. డల్గా కూడా ఉండే రేఖలు ఉంటాయి అంటే దాని ప్రభావం తక్కువ ఉంటుంది. బాగా తిక్కుగా స్పష్టంగా ఉంటే ఆడ కట్ అయితే ఆ ప్రభావం, ఆ కట్ అయిన సమయం మీకు ఆ ప్రభావం ఉండదు. ఇట్లా 4 కూడా తిక్కుగా స్పష్టంగా ఉండాలి. స్పష్టం అంటే తిక్కు, మళ్ళీ నిలువుగా నిటారుగా ఉండాలి, బాగా ఉండాలి, ఎడతెగ్గకుండా ఉండాలి. పాస్ విత్ అన్ ఆనర్ అయ్యే వారిలో ఈ 4 రేఖలు ఒకే విధంగా స్పష్టంగా మెరుస్తాయి. జ్ఞానంలోనూ అంత చురుగ్గా ఉంటారు, యోగంలోనూ ఉంటారు, సేవలోనూ ఉంటారు, ధారణలో కూడా నంబర్ 1గా ఉంటారు. ఈ 4 కూడా బాగా ఉన్న వాళ్ళే అష్టరత్నాల్లోకి, అంటే ఒకానొక ఎలిజిబిలిటీ, ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళే ఇంజనీరింగ్కి సెలెక్ట్ అవుతారు. ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ అయినోడు ఇంజనీరింగ్కి సీట్ ఇవ్వరు వాళ్ళకి. అర్థమవుతుంది కదా. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్, ఇద్దరు ఇంటర్మీడియట్. కానీ మార్కులు స్థాయి గ్రేడ్ బట్టి ఉంటుంది. ఒకే విధంగా స్పష్టంగా మెరుస్తాయి, వాళ్లే అష్టరత్నాలు. తర్వాత 108 మాలలోకి వచ్చే వారిలో 4 రేఖలు కనిపిస్తాయి. వాళ్ళకు కూడా ఉంటుంది. 108 వచ్చే వాళ్ళకు కూడా 4 రేఖలు కనిపిస్తాయి. కానీ 4 రేఖలు ఒకే విధంగా స్పష్టంగా మెరుస్తాయి, వారి అష్టరత్నాలు. 108 మాలలోకి వచ్చే వారిలో 4 రేఖలు కనిపిస్తాయి కానీ సమానంగా స్పష్టంగా ఉండదు. కొన్ని పొట్టిగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, కొన్ని డల్గా ఉంటాయి, కొన్ని తిక్కుగా ఉంటాయి. ఒకే రేఖ కొన్ని చోట్ల తిక్కుగా ఉంటుంది, ఆ రేఖ కొన్ని చోట్ల మసకగా కూడా ఉంటుంది అంటున్నారు బాబు. వీళ్ళెవరు? 108 రత్నాలు. నాలుగు సబ్జెక్టులలో 3 50% మార్కులు, ఒక సబ్జెక్టులో 25 మార్కులు వస్తాయి. ఎవరికి? అష్టరత్నాలతో పోలిస్తే సగానికి సగం మార్కులే. అది కూడా 3 సబ్జెక్టులోనే. ఇంకొక సబ్జెక్టులో ఇంకా కొంచెం డల్గా ఉంటారు, దాంట్లో 25% వస్తుంది. వీళ్ళందరూ కూడా 108కి ఎలిజిబిలిటీ యోగ్యత ఉంది. ఒకే సమయంలో అష్టశక్తులు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేవారే అష్టరత్నాలు. పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కొనే శక్తి, ఇవన్నీ రాజుల్లో ఉంటుంది. శత్రువుని ఎదుర్కొనేటప్పుడు ప్రాణాపాతిక స్థితి. ఒక పక్క ఇంటి కోట వైపు కూడా వెళ్ళిపోయినారు, అక్కడ ఏదో చేస్తున్నారు, ఇక్కడ వీటికి ఉంది. వీటన్నిటిని చూస్తూ కూడా మనోధైర్యంతో, చాకచక్యంతో టక దంచుకొని వాంచుకొని గెలుచుకొని పోయి అక్కడ పోయి కూడా తీసుకొని చూస్తాం. ధైర్యం వదలరు వాళ్ళు. అష్టశక్తులను కూడా ఒక్కసారిగా అవసర సమయంలో తీసుకొచ్చే పవర్ వాడుకుంటారు. వాళ్ళని ఏమంటారు? మనకు ఒక శక్తి ఉంటే, ఒక బుద్ధి పనిచేస్తే, ఒకటి జ్ఞాపకం ఉంటే ఇంకోటి జ్ఞాపకం. అయ్యో ఇక్కడ ఏడో పెట్టినాను అన్నయ్య, అంటే అక్కడ వ్యర్థ చింతనలు కదా, ఇంకోటి ఏదో ఆక్యుపై చేసుకోవాలి. కాబట్టి ఒకటి గుర్తుంటే అది వ్యర్థమంతా పోతే తేటగా అయిపోతే ఎంత తీసుకుంటామో అంత స్పష్టంగా క్లియర్గా మనకి అవసర సమయంలో గుర్తుకొస్తాయి. ఉపయోగించే టాలెంట్స్ కూడా మనకి ఉంటుంది. వాళ్ళని ఏమంటారు? అష్టరత్నాలు అంటారు. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీయ తల్లి తండ్రి బాబ్దాదాలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.